పసిబిడ్డల లైంగిక దాడులపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. బడులకు వెళ్లే పసిబిడ్డలపై లైంగిక అకృత్యాలు అధికం అవుతున్న పరిస్థితిలో సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల దృశ్యాలను చూడడం, వాటిని డౌన్లోడ్ చేయడమే కాదు, వాటిని కలిగి ఉన్న ఫోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రేమ్ సెక్సువల్ అఫెన్స్ చట్టం కింద నేరం అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే చైల్డ్ పోర్నోగ్రఫీ అనే మాటలో కోర్టు ఆదేశాల్లో కానీ తీర్పు ప్రకటనలో కానీ ఉపయోగించకూడదని కూడా భారత అత్యున్నత న్యాయస్థానం దేశంలో అన్ని కోర్టులకు సూచించింది. చిన్నపిల్లలను అడల్ట్ వీడియోలను చూడడం ఫోక్సో నేరం కిందకి రాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సోమవారం నాడు తోసివచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీని వ్యక్తిగతంగా చూడడం నేరంగానే ప్రకటించడం ద్వారా మద్రాస్ హైకోర్టు దారుణమైన తప్పు చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యం ఉంది. పసిబిడ్డల లైంగిక దాడులపై, పసిబిడ్డలపై ఎన్నో చూస్తున్నాం మనం. చిన్న పిల్లలపై అనేకమైనటువంటి లైంగిక దాడులు చేస్తారు మానవ మృగాలు. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఎక్కడ చూసినా కూడా చిన్న పసిపిల్లలపై నిజంగా జరిగేటువంటి భయంకరమైన లైంగిక దాడులు మనం గూగుల్లో కొట్టినా, మన యూట్యూబ్లో కొట్టినా వందలాది వీడియోలు వస్తాయి. ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. ఈరోజు ఫోన్లో అనేకమైనటువంటి వీడియోలు ఉన్నాయి, అనేకమైనటువంటి సందర్భాలు వస్తున్నాం. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరంగా ఉండేటువంటి నేపథ్యం ఉంది. కానీ పసిపిల్లల మీద ఏ విధంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయి, ఏ విధంగా వీడియోలు ఇస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉందో ఇలా స్పష్టంగా మనకు కనిపిస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇలా ఒక పక్కన ఇలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మరో పక్కన దారుణమైనటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ పసిబిడ్డ లైంగిక దాడులపై ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పు అయితే నిజంగా ఎంతవరకు ఉంటుంది, ఆ తీర్పు వల్ల ఇంకా కఠినంగా ఉండేటువంటి నేపథ్యం ఏ విధంగా ఉంటుందో చెప్పొచ్చు. ఇవాళ ఒక పక్కన నిర్భయ సంఘటన జరుగుతుంది, ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగితే ఇలా సంఘటనని ప్రపంచం అంతా తీసుకొచ్చిళ్ళు, ఇలా దేశం అంతా తీసుకొచ్చిళ్ళు. దిశ సంఘటన జరిగితే ఎంబడ దిశను తీసుకొచ్చి ఇలా పెట్టేసిళ్ళు. అలానే ఎంతోమంది దళిత బిడ్డలు, ఎంతోమంది బహుజన బిడ్డలు, ఎంతోమంది బడుగు బలైన వర్గాలు ఇవాళ లైంగిక వేధింపులకు గురైపోయి ఇలా చెప్పుకుంటే ఇవాళ వాళ్ళని పట్టించుకునే నాది లేడు. ఓ రెడ్డినో వెలమనో లేకపోతే కమ్మనో కాపునో ఉంటే ఇవాళ వాళ్ళ మానాలకు మాత్రమే ఇలా రక్షణ ఉండేటువంటి చట్టాలు, ఇక పసిపిల్లలకు కూడా ఇలా జరిగేటువంటి భయంకరమైన చట్టాలను దృష్టిలో పెట్టుకొని ఇలా సుప్రీంకోర్టు అయితే బలమైన తీర్పు ఇచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. పర్మిషన్ ఇచ్చినా వారిపై చర్యలు తీసుకో. ఏ అయితే పర్మిషన్ ఇచ్చిల్లో, ఏ అధికారులు అయితే పర్మిషన్ ఇచ్చిల్లో ఇలా హైదరాబాద్ మీద జరిగేటువంటి భయంకర పరిస్థితిను ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడేటువంటి అనేక మంది ఉన్నారు. ఇవాళ ఎవరైతే పర్మిషన్ ఇచ్చి ఇవాళ ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఇవాళ సస్పెండ్ చేసి వాళ్ళను నిజంగా ఉద్యోగం నుంచి తీసేయాలి. పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు, డబ్బులకు అమ్ముడుపై పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇవాళ విలాసవంతమైనటువంటి ఇల్లు కట్టుకొని ఇవాళ చిన్నపాటి జీవితాన్ని గడిపేటువంటి సామాన్యులమైన ఇవాళ హైడ్రా పేరిట ఇలా చేసేటువంటి మనం భయంకరమైన పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే ఇవాళ పర్మిషన్ ఇచ్చిన అధికారికి ఉండాలి. ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన అధికారి ఇవాళ ఎందుకు పర్మిషన్ ఇచ్చిండు, ఇవాళ పర్మిషన్ ఇచ్చినప్పుడు లేనటువంటి ప్రాబ్లం ఇల్లు కట్టుకొని ఇవాళ విలాసవంతమైన జీవితాన్ని గడిపేటువంటి ఒక చిన్న కుటుంబంలో ఇవాళ పిడుగుపడి లాంటివంటి ఇవాళ భయంకర పరిస్థితి తీసుకొస్తే ఎంత దారుణమో మనం చూస్తున్నాం. హైడ్రా పేరుతో నిరుపేదలో నివాసాలను కూలగొడుతున్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. దమ్ముంటే నిర్వాహకులను పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకో అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన షేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఎవరు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, పేదోళ్ళ కడుపు కొడుతున్నావు. హైదరాబాద్లో ఎన్ని చెరువులు మాయమయ్యాయి, చెరువులను మాయం చేసింది నీ కాంగ్రెస్ వాళ్ళు కదా. మొన్న నాగార్జునది కూలగొట్టినావు, మరి పర్మిషన్ ఇచ్చింది నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, దాన్ని కట్టింది నీ కాంగ్రెస్ హయాంలో 2007-2008లో. మేము నోటీస్ ఇస్తే ఆయన హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు కాబట్టి మేము ముట్టలేదు అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇక మనం 10 ఏళ్లలో మొత్తం అక్రమాలకు ప్రోత్సహించామని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఈ సిపాయిలు వచ్చి కాపాడతారంట, మాట్లాడడానికి ఏమున్నా సిగ్గుండాలి. తవ్వితే నీ వల్లే మొత్తం బయటపడుతున్నారు. కుంభకోణాలు లంబకోణాలు చేసిందంతా మీ కాంగ్రెస్ వాళ్ళే. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ ఎప్పుడు కూలగొడతావో కూలగొట్టు. నీళ్ళలో కట్టిండు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూలగొట్టు. నీకు దమ్ముంటే నీ ఎమ్మెల్యేలు ఎంపీలు అక్రమ నిర్మాణాలు కూలగొట్టు. ఆ తర్వాత పేదవాళ్ళ మీదికి రా. అంతేగాని వీళ్ళకి ఎవడు అండగా లేడు, ఎవడని చేస్తాడు, వీళ్ళని లాగి బజార్లో వేస్తానట్టు వివరించడం సరికాని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కూడా మండిపడ్డాడు. నిజంగా కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో కూడా నిన్న ధ్వజమెత్తింది. ఇలా పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం చూస్తున్నాం. పేదలు నిజంగా అర్థనాదాలు పెట్టుకుంటున్నారు. ఇలా హైడ్రా పేరిట ఇలా వాళ్ళ కనీసం పర్మిషన్లు ఇవ్వకుండా, హైడ్రా పేరిట కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇలా బలిసిన వాళ్ళకు మాత్రమే ఇలా అధికారులు ఉన్నటువంటి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు గడువు ఇచ్చిళ్ళు.
వాళ్ళ గడువిచ్చి ఇలా కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా పేదోడి కనీసం ఉన్నటువంటి సమానించుకోవడానికి ఆ ఉన్నటువంటి వాళ్ళ విలువైనటువంటి పత్రాలు కానీ విలువైనటువంటి సమాచారాన్ని ఆ ఇంట్లో దాచిపెట్టుకున్నప్పటికీ కనీసం తీసుకోకుండా కనీసం ఒక 5 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా ఎమ్మటే బుల్డోజర్లు వాళ్ళ పైన గురిపెట్టి ఇలా కూలగొట్టేటువంటి నేపాలు చూస్తున్నాం. ఇలా ఎంత భయంకరమైన వీడియోలు ఎంత భయంకరంగా చూస్తున్నాం మనం అర్థమైపోయింది. ఇలా ఒక పక్కన పేదోళ్ళ మీద ఇలా హైడ్రా ఎంత విచ్చలవిడిగా చేస్తుందో మనం చూస్తున్నాం. ఒక పక్కన మహబూబ్నగర్ జిల్లాలో చాలా వరకు పేదలు వాళ్ళ జీవితాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూడా దారుణంగా కూలగొట్టినటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇలా ఉన్నటువంటి హైదరాబాద్లో చాలా ప్రదేశాల్లో ఇలా బలిసిన వాళ్ళ జోలికి పోకుండా పేదలను కనీసం ఒక 5 నిమిషాల టైము అడిగినా కూడా ఇవ్వకుండా భారీ బందోబస్తు మధ్యలో పోలీసులు ఇలా ఎంత దారుణంగా చేస్తున్నారంటే అది దారుణంగా చేస్తున్నాం. మరి పేదల జీవితాలు కనబడట్లేదా రేవంత్ రెడ్డికి? ఇలా పేదల జీవితాలకు నిజంగా పేదలు ఇలా ఓటేసరే కదా ఇలా నువ్వు అధికారంలోకి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ నాయకులు చేసినట్టు మోసాలను పసిగట్టుకొని ఇలా రేవంత్ రెడ్డికి ఇలా అధికారం ఇస్తే రేవంత్ రెడ్డి ఎవరి మీద ఆయన ప్రతాపం చూపిస్తుంటే పేదల మీద ఆయన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి ఆ పేదలు లేకపోతే ఇలా ఈ ప్రభుత్వాలు లేవు. ఆ బడుగు బలైన వర్గాలు రూపాయి పోగు చేసుకునే ఆ కుటుంబం ఒక్క మెట్టెక్కి ఇంకో మెట్టెక్కేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ ఉన్నటువంటి అధికార మదంతోనే ఇవాళ పేదల మీద ఇవాళ ఇష్టానుసారంగా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక హైడ్రా పేరిట ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. హైడ్రా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సిపిఐ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు పలు సూచనలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ హైడ్రా పేరిట ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హేతు పలికారు. గ్రేటర్ హైదరాబాద్ లాంటి సిటీలో అనేక మంది పేదల నివాసం ఉంటున్నారు. 3 భాగాలుగా పేదవారు మధ్యతరగతి సంపన్నులు గుర్తించి కూల్చివేతలు చేయాలన్నారు. మంచి కోసం మొదలుపెట్టిన పని రేపటి రోజున ఇతర అంశాలు దారితీసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు సిపి ఆధ్వర్యంలో సిటీలో అనేక చోట్ల చాలామంది పేదలకు ఇల్లు కట్టామన్నారు. అలాంటి వాళ్ళ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూసి వివరించాలన్నారు. ఖమ్మం జిల్లా మంత్రుల అత్యక్షతో నాగార్జున సాగర్ కెనాల్కు 2 చోట్ల గండి పడడం వాస్తవమన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంతో పాటు మన జిల్లాకు కూడా నీళ్లు అందించా. మా హయాంలో సాగర్ కాలువకు గండి పెడితే 7 రోజుల్లో పూర్తి చేశాం. ఇప్పుడు 20 రోజులైనా దిక్కులేదు. మీరు తెచ్చిన జీవో 33 వలన సూర్యాపేట నల్గొండ జిల్లాకు ఎక్కువ నష్టం వాటింది. రాష్ట్రాలు అప్పుడే పోలీసు రాజ్యం మొదలుపెట్టిండ్రు. వాళ్ళు తప్పులపై ప్రశ్నించిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు అని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేతల చోట్ల జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకొచ్చింది. ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకు లోన్లు ఇవ్వకుండా హైడ్రా కట్టడి చేయనుంది. ఈ మేరకు 2 రోజుల్లో బ్యాంకులతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశం కానున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ ప్రైవేట్ బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్న హైడ్రా బ్యాంకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనుంది. లీగల్ టీంను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిద్ధం చేశారు. ఇటీవల కూల్చిన భవనాల విల్లులకు లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థల జాబితాను ఇప్పటికే హైడ్రా సిద్ధం చేసింది. చెరువుల నిర్మాణాలకు అడ్డగోలుగా రుణాలు ఇవ్వడంపై హైడ్రా చీఫ్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. ఇలా ఇంత భయంకర పరిస్థితి ఇలా శ్వేతపత్రం విలేసి ఇలా బ్యాంకు లోన్లు మనకి స్థలం ఉంటిచ్చిళ్ళు అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేకపోతే బఫర్ జోన్ల పరిధిలో ఉందా ఎట తెలుస్తుంది? పత్రాలు చూసుకొని ఇవాళ ఇచ్చిన ఇబ్బంది. ఇలా ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి బఫర్ జోన్లో ఇలా నిర్మించుకున్నటువంటి బౌల్ అంతస్తులు ఎవరి అండతో నిర్మించుకున్నారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ పర్మిషన్ అధికారుల మీద ఏ విధంగా చేస్తున్నారు? ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం. దళితులపై దాడుల్లో బీజేపీ ఫలిత రాష్ట్రాలే టాప్. ఇలా ఉన్నటువంటి ప్రధానంగా ఇలా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇలా టాప్లో ఉన్నటువంటి ఇలా ఏదైతే బీజేపీ పరిపాలించేటువంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఆ రాష్ట్రాలు అత్యధికంగా దాడులు చేసి మానభంగాలు వేసి రేపులు వేసినటువంటి ఎక్కువ ఎక్కడ జరిగినాయంటే ఆ రాష్ట్రాల్లో దళితులపైన జరిగినాయి. భారతదేశంలో ఒక సర్వే సంస్థ వేస్తే ఆ సర్వేలో భయంకర పరిస్థితులు కూడా మన కళ్ళ ముందే కనబడుతున్నాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు అధికమయ్యాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై ఆగైత మరింత ఎక్కువయ్యాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో మిత్రపక్ష పార్టీగా ఉన్న